ఇటు రెహమాన్కు అహంకారం ఎక్కువ, నా సినిమా స్టోరీ కూడా వినలేదంటూ ఇటు కంగనా రనౌత్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తం మీద ఇటు రెహమాన్ ఇటు ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇండస్ట్రీలో మతపరంగా తనని ఒక కార్నర్ చేశారు. 8 సంవత్సరాలుగా తనకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఒక సినిమాకి తనని ఒక ప్రాజెక్ట్కి ఓకే చేసిన తర్వాత కూడా ఒక మ్యూజిక్ కంపెనీకి సంబంధించిన 5 కంపోజర్స్కి ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఆయన ఒక మీడియా ఛానల్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్, ఇటు మతపరంగా వివక్ష చూపిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇటు బీజేపీ అలాగే హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు మాత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అవకాశాలు కాదా, నీకు వచ్చినన్ని అవకాశాలు ఇండస్ట్రీలో ఎవరికి వచ్చాయి? ఇటు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఒకసారి మనం చూస్తే షాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు, ఫరాన్ అఖ్తర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 3 ఖాన్స్ స్టార్ హీరోస్, ఆ 3 కూడా మొత్తానికి వాళ్ళు కూడా అన్యమతస్థులు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళే కదా. ఒకవేళ వివక్ష జరిగితే 3 ఖాన్స్ 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు అంటూ ఇటు షాన్ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇటు కంగనా రనౌత్, మనం ఒకసారి చూస్తే కంగనా రనౌత్ కూడా ఇటు క్వశ్చన్ చేస్తుంది, నా సినిమా స్టోరీ కూడా వినలేదు, స్టోరీ వినడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి వర్క్ ఇవ్వట్లేదు బాలీవుడ్లో అంటూ చెప్పుకొస్తున్నావు అంటూ ఇటు కంగనా రనౌత్ కూడా ఇటు రెహమాన్కి అహంకారం ఎక్కువ అంటూ చెప్పే ప్రయత్నం చేసింది.